అందరికీ నమస్కారం. నేను మీ యనకుల శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ. ఇక్కడ నాకు ముఖ్యమైన సందేహం ఏంటంటే, ఒక పక్క వైసీపీ వారు చెప్తున్నారు, సిట్ దర్యాప్తు చెప్పింది నెయ్యి కల్తీ లేదని తిరుమల లడ్డులో అని చెప్పుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు ఈ అంబటి, ఈ జోగి, భోగి, తొర్రిపళ్ళ నాని వీళ్ళ చోటి ఎందుకు ప్రెస్ మీట్ డిప్యూటీ ఇచ్చి అందరం తిట్టాలి? అలాంటప్పుడు గమ్మునొచ్చు కదా, మనం చేయలేదు, మనకి సిట్ చెప్పింది మనం చేయలేదని చెప్పేసి మనం శుద్ధ పూసలం అని హ్యాపీగా పండుగ చేసుకోవచ్చు కదా దర్యాప్తు వెళ్ళినప్పుడు. ఇంకెందుకు ఈ పరామర్శ యాత్రలు, ఈ బజార్న బట్టాలు ఇవన్నీ? మీకు క్లియర్గా తెలుసు మేము తిరుమల లడ్డూలో కల్తీ చేసాం, మహాపాపం చేసాం అనే విషయం. కానీ దాన్ని కప్పించుకోవడానికి ఈరోజు ఈ నాటకానికి తెరదీశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని ఆటలాడినా కూడా అది ఆంధ్ర ప్రజలకి స్పష్టంగా తెలుసు. నీ కల్తీ జరిగింది, ఎవరు కలిపారా అనేది. ఇంకా మీరు బొకాయించి మేము చేయలేదు అని అడ్డమైన వెదలతో మాట్లాడిచ్చేసి మీరు మళ్ళీ పరామర్శ యాత్రలు చేయటం, జనాలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఒకసారి ఆలోచించండి. ఇకపోతే అంబటి రాంబాబు గారు కుమార్తెలో ఒక ఆమె అమెరికా నుంచి, ఒక ఇక్కడ గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు, కాపు నాయకుడిని ఏం చేస్తానని చెప్పేసి. ఏమ్మా, కాపు నాయకుడు అన్నప్పుడు మీకు ఇప్పుడు గుర్తొస్తుందా కాపు నాయకుడు అని? గతంలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డమైన వెధవలో మాట్లాడినప్పుడు మీకు గుర్తురాలేదా కాపు అని? ఇప్పుడు గుర్తు అంటే మీ దాకా వస్తే తెలుస్తుంది మీకు. పక్కన వచ్చినప్పుడు మీకు తెలియదు, మీ దాకా వస్తే కులం అన్నీ గుర్తొస్తాయి. మీ నాయన్ని పవన్ కళ్యాణ్ గారిని పబ్లిక్గా మాట్లాడినప్పుడే మీరు కానీ కంట్రోల్ చేసుంటే ఇప్పుడు ఇంత పరిస్థితి రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఉంటే నాయన మనం విధానపరంగా మాట్లాడదాము, వ్యక్తిగతంగా మనం మాట్లాడకూడదు. తప్పు మీరు మాట్లాడేది. అయినా సటి కాపు మాట్లాడకూడదు నాయన, మీరు చేసి తప్పు నాయన, చెప్పలేసుకోండి కళ్యాణ్ గారు అన్నప్పుడు అని అప్పుడే మీరు ఖండించి ఉంటే మీ నాయన ఎంతో రాడు. ఈరోజు లోపల కూర్చొని 3rd డిగ్రీ రుచి చూడడు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఆయన ఉన్నాడు, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. నేను ఇప్పుడు ఈ పద్మనాభ గారిని ఒకటి అడుగుతున్నా, అయ్యా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, మీరు కాపు గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరు 2 సంవత్సరాల క్రితం పేరు మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభరెడ్డిగా. కాబట్టి కాపు అనే మాట పలికే అర్హత మీకు లేదు. దయచేసి మీరు మీ నోట్లో నుంచి కాపు అనే మాట రానివ్వకండి. ఇంత రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన జరుగుతుందా? రాష్ట్రపతి పాలన పెట్టాలా? గత 19 నుంచి 24 దాకా ఏం చేస్తున్నావు? ఈ గుడ్డు కూర పళ్ళు తోముతున్నావా? సిగ్గుండాలి అసలు మాట్లాడితే. నీ వయసు అంత వచ్చింది, అయినా ఏం మాట్లాడుతున్నావు? స్పృహని మాట్లాడుతున్నావా, లేకపోతే వైసీపీ ఇచ్చిన పేటీఎం 5 రూపాయలకి ఇచ్చి తీసుకొని మాట్లాడుతున్నావా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడితే. ప్రతి ఒక్క అడ్డమైన వెధవ వచ్చేసి మాట్లాడి సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని అందరినీ ఇష్ట ప్రకారం మాట్లాడారు, అనుభవించండి. మేము అనలేదంటే సాక్ష్యాలు ఉండి కదా. ఒక్కొక్కరికి ఎవరు తప్పిస్తే వాడు శిక్షణ మీద తప్పదు. అది ఎవరైనా కావచ్చు, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరు తప్పు చేసినా శిక్ష ఒకటే, గుర్తుపెట్టుకోండి. మీలాగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు చేయట్లా. ఎవడు తప్పు చేస్తున్నాడో వాడినే లక్కపోయి లోపలేస్తున్నారు, అంతేగాని అనవసరంగా అందరినీ తీసుకుపోయి మీలా లోపల ఇట్లా. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు మొత్తం తెలిసింది. ఇకనైనా మీరు ఎవరైతే కల్తీని వ్యవహారం ఉన్నారో వారందరూ బహిరంగంగా శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పుకుంటే కొంతవరకు మీకు మీ పార్టీకి బాగుంటుంది. లేదు మేము ఇలానే పోతాం, ఇంకా పరామర్శయాత్రలు అడ్డవిరాలను పెట్టి తిట్టిస్తాము అంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది మీకు మీ పార్టీకి ఉదాహరణ మొన్న 24 ఎలక్షన్లో చూశారు. ఇంకా ఇట్టే ఉంటే 29 ఎలక్షన్లో ఇంకా చూస్తారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తున్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన స్టైల్లో ఆయన శిక్ష మీకు వేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చేసిన తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడితే కొంతవరకు శిక్ష నుంచి తప్పించుకోగలరు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఎప్పుడైనా ఎవరినైనా కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. లేదు మేము ఎలా మాట్లాడతాము, మేము రప్ప అంటే మాత్రం దానికి తగ్గ శిక్ష అనుభవిస్తారు. ఒక పక్క అనుభవిస్తూ ఉన్నారు, ఇంకా కూడా అనుభవిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈ ఒక ఆమె ఉంది, చిడతల రజని, ఆమె మాట్లాడుతూ ఉంది. వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ గత ప్రభుత్వంలో బాగా జనాల్ని ఇచ్చేసి మోసం చేసి కూడబెట్టుకున్న వాళ్ళే మాట్లాడుతుంది. నిత్యాతి కూడా ఊడి మాట్లాడలా. ఏనా తొలిపడి సన్యాసి అందరు నాని, నీకేం తెలుసురా? ఏం తెలుసు మాట్లాడుతున్నావు? సిగ్గు ఉండాలిరా మాట్లాడితే, సిగ్గు లేని విధవ. మాట్లాడేటప్పుడు చేతయిన వరకు విధాపరంగా మాట్లాడండి, ప్రజల పక్షాన పోరాడండి. అంతేగాని అడ్డమైన విధంగా తప్పులు చేసి మళ్ళీ వాడిని కప్పించడానికి రకరకాలుగా మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కూడా జోగి కానీ భోగి కానీ తొరుగు పల్లోడు కానీ చిడతల రజనీ కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు నొరుగు పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. ఇప్పటికే మనం ఎంతో డ్యామేజ్ అయ్యామో మనకు తెలుసు. ఇంకా 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 ఇలానే మేము ముందుకు పోతామంటే మాత్రం రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు తగిన విధంగా బుద్ధి చెప్పి ఈసారి ఆ 11 నుంచి 0 పెట్టి ఇంటికి పంపించేది మాత్రం ఖాయం. ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది ఎలక్షన్ అయిపోయి. ప్రజల పక్షాన్ని మీరు పోరాడింది శూన్యం. అవునులే, మీకు టైం ఉంది పోరాటానికి, మీరు చేసిన తప్పులు కప్పించడానికి మీకు సరిపోతుంది టైము. కోట ప్రభుత్వం కుదరదు ఇచ్చి చూపడం, అది మేము చేయలేదని చెప్పడం, రాష్ట్రంలో మత కల్లోలాలు కుల ఘర్షణలు పెట్టడం, పరామర్శ చేయటం, ఎంత సరిపోతుంది. ఇంక మీ ప్రజల పక్షాన్ని ఏం పోరాడతారు? మనం చేసినవి ఒక సామెత ఉంది, నాకు కరెక్ట్గా తెలీదు. మనం ఏది తిరిగిస్తామో రిటర్న్గా అంతకంటే రెట్టింపు స్పీడ్లో మనకు అదే తిరిగిస్తుంది కాలం, గుర్తుపెట్టుకోండి. ఇకనైనా మారి మేము మహాపాపం చేసాము, శ్రీవారి లడ్డు తయారీలో అసలు నెయ్యే వాడలేదు, కెమికల్ వాడాము అనేది బహిరంగంగా చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల క్షమాపణ కోరితే ఇచ్చేసిన తప్పు కొంతవరకు తగ్గుతుంది. లేదు మేము ఇలాగ ఉంటామంటే మీ కర్మ, ఎవరు మిమ్మల్ని మార్చలేరు, గుర్తుపెట్టుకోండి. మీరే సుబ్బారెడ్డి గారేమో కత్తి జరిగిందంటారు, జగన్మోహన్ రెడ్డి గారేమో కత్తి జరగలేదంటారు. ఏందండి ఇది? వాట్ దిస్? బాగాలేదండి. ఇకనైనా తీరు మార్చుకొని ప్రజల పక్షాన పోరాడి మీరు మాజీ ముఖ్యమంత్రి గారు
ప్రజల పక్షాన పోరాడండి చేతైతే, లేదంటే గమ్ముకోనండి. అంతేగాని ఈ రాష్ట్రంలో ఈ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టడం ఆ? ఏందండి ఇది? బాగాలేదండి. దయచేసి ఇకనైనా మారి సమాజం కోసం, రాష్ట్రం కోసం మాట్లాడండి. జై హింద్, జై జనసేన.